రండి, మన మధ్యలో ఉంచబడినటువంటి అపరిశుద్ధమైన పవిత్రమైన బలలో మనము యోగ్యులుగా పాల్గొనడానికి ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. आणि या आपल्यामध्ये जो पवित्र मेज ठेवला आहे त्या मेजामध्ये आपण भाग घेण्यापूर्वी पवित्र शास्त्राच्या वचनाच्या द्वारे आपण त्याच्यामध्ये भाग घेऊया. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక करिंथीकरास पत्र మొదటి పత్రిక करिंथीकरास पहिले पत्र 11వ అధ్యాయము करिंथीकरास पहिले पत्र त्याचा 11वा अध्याय 11వ అధ్యాయము करिंथीकरास पहिले पत्र 11वा अध्याय 26, 27, 28 ఈ మూడు వచనాలను అందరం కూడా కలిసి చదువుకుందాం. 26, 27 आणि 28 वचन आपण सहज मिळून वाचूया. करिंथीकरास पहिले पत्र 11वा अध्याय 26, 27, 28 वचन आपण सहज मिळून वाचूया. कारण जितक्याने तुम्ही ही చదువుకుందాం. भाकर खाता మీరు ఈ రొట్టెను हो తిని त्याला ఈ पिता పాత్రలోని तितक्याने త్రాగునప్పుడెల్లా मनाची ప్రభువు వచ్చే వరకు तो ఆయన येईपर्यंत మరణమును घोषणा करता. ప్రచురించుదురు. म्हणून जो కాబట్టి कोणी ఎవరు अयोग्य प्रकारे అయోగ్యముగా भाकर ప్రభు खाईल యొక్క రొట్టెను अथवा తినును, प्रभूचा पेला లేక ఆయన खाईल పాత్రలోని तो త్రాగును, प्रभू शरीर रक्त వాడు ప్రభు యొక్క असं శరీరమును గురించి రక్తమును म्हणून గురించి माणसाने అపరాధి आत्मरक्षण అగును. करावे కాబట్టి आणि मग त्या ప్రతి भाकरीवर మనుషుడు खावे తను తాను व त्या పరీక్షించుకున్నాను, प्याल्यातून प्यावे. అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. మరొక లేఖన భాగాన్ని కూడా చూసుకుందాం. आणि दुसरा पवित्र शास्त्र लेख पाहूया. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక करिंथीकरास दुसरे पत्र 10వ అధ్యాయము त्याचा 10वा अध्याय 18వ వచనాన్ని కూడా అందరం కలిసి చదువుకుందాం. करिंथीकरास पहिले दुसरे पत्र 10वा अध्याय त्याचं 18 वचन आपण मिळून वाचूया. ప్రభు మెచ్చుకునేవాడే कारण स्वतःची యోగ్యుడు वखाणी కానీ करण्यास पसंत తను नाही, తానే त्याची మెచ్చుకునేవాడు वखाणी యోగ్యుడు परंतु కాడు. हेतुच उरतो नाही. ప్రభు యొక్క సహాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. आणि परमेश्वर सहाय्यासाठी प्रार्थना करूया. కృపగల దేవా, దయగల తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు, పాటల ద్వారా మీరే మహిమ పొందుతూ వచ్చారు. ఆరాధన వర్తమానంలో కృప చూపించి నాయన నీ వాక్యపు వెలుగులో నేను ఆరాధించి మహింపరచడానికి కృపను అనుగ్రహిస్తూ వచ్చారు. ఈ సమయంలో మా మధ్యలో ఉంచబడినటువంటి ఆ పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి బలలో మేము యోగ్యులుగా పాల్గొనలు పొందాలని మీరు ఆజ్ఞాపించి ఉండగా ఆ రీతిగా పాల్గొనడానికి ముందుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటూ ఉన్నాం. నాయన నీ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు నీ దాసుడిని ప్రేమతో జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుడి వ్యర్థుడు, ఏమాత్రం యోగ్యత లేనటువంటి వాడు, నీ వాక్యాన్ని ప్రకటించడానికి శక్తి చాలినటువంటి వాడు కాదు తండ్రి. ప్రేమతో జ్ఞాపకం చేసుకొని నీ గాయపడిన హస్తంతో తాకి మా మాటలు మా తలంపులు కాదు కానీ నీ మాటలు నీ తలంపులనే ప్రకటించలాగున కేవలం నీ నోటిబూరగా వాడుకుని నీ వాక్యం అనేటువంటి రొట్టెను నీ బిడ్డలందరికీ కూడా పంచిపెట్టవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ రీతిగా నీ వాక్యమును విని హృదయంలో భద్రపరుచుకొని నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని పరీక్షించుకొని మీరిచ్చే యోగ్యతను పొందుకొని ఈ బలలో పాలుపంపులు పొందులాగున కృపను దయచేయవలసిందిగా వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక करिंथीकरास पहिले पत्र 11వ అధ్యాయము 11वा अध्याय అక్కడ 27వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే आणि 27 वचनामध्ये जे वचन आहे आपण पाहिलं तर ప్రభు యొక్క బలలో మనము అయోగ్యులముగా పాలు పంపులు పొందకూడదు. आणि म्हणून प्रभूच्या मेजामध्ये अयोग्यरित्या आपण त्याच्यामध्ये भाग घेऊ नये. అయోగ్యులుగా పాలు పంపులు పొందకూడదు అంటే యోగ్యులుగా పాలు పంపులు పొందాలి అని. आणि अयोग्य प्रकारे भाग घेऊ नये म्हणजे योग्य प्रकारे भाग घेतला पाहिजे. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ప్రభు అంటూ ఉన్నాడు, आणि म्हणून करिंथीकरास दुसऱ्या पत्रामध्ये स्वतः प्रभू या ठिकाणी म्हणत आहे, ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. आणि स्वतःची वाखाणी करतो तो पसंतीस उतरत नाही, परंतु परमेश्वर ज्याची वाखाणी करतो तो पसंत होतो. మనం చేస్తున్నటువంటి పనులను బట్టి, आणि आपण जे काम करतो మనం ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి आणि आपण कशा प्रकारची आपली चालणूक आहे దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. परमेश्वर आपल्याला पसंत वाखाणी మనల్ని మనం మెచ్చుకోకూడదు. आणि आपण स्वतःची वाखाणी करू नये శభాష్ అని మనల్ని మనం పొగుడుకోకూడదు. आणि शबास अशा प्रकारे आपण स्वतःची बढाई దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. परमेश्वराने आपली बढाई केली पाहिजे. దేవుడు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ आणि परमेश्वरच्या తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. आणि परमेश्वर ज्याची पसंती केली आहे तो योग्य आहे, परंतु स्वतःची पसंती तो करतो, वाखाणी करतो, तो परमेश्वर योग्य नाही. ఈ సమయంలో మనము ఒక యోగ్యుని గురించి కొన్ని వచనాలను మనం ధ్యానించుకునే వారంగా ఉంటాం. आणि यावेळेस एक योग्य व्यक्तीविषयी आपण काही वचने पाहूया. లూకాసు వార్త 7వ అధ్యాయము लोक शुभवर्तमान त्याचा 7वा अध्याय మొదటి నుంచి కొన్ని వచనాలను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు आणि लोक शुभवर्तमान 7वा अध्याय याच्यामध्ये पहिल्या ఒక గొప్ప వ్యక్తిని గురించి మనం తెలుసుకుంటాం. ఇక్కడ आणि या ठिकाणी एक मोठा व्यक्ती आहे याविषयी आपण वचन बघूया. యోగ్యుని గురించి తెలుసుకుంటాం. आणि योग्य कोण आहे या ठिकाणी आपण మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు आणि पहिलं वचन जर पाहिलं, ఆయన తన మాటలన్నింటినీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చాను. नंतर ही सर्व वचने लोकांच्या कानी पडल्यावर तो आपले बोलणे समाप्त करून कफरनहूमास गेला.
ప్రభు ఎప్పుడైనా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని సంపూర్తిగా బోధిస్తాడు. आणि प्रभू आपला प्रभू जे काही सांगू इच्छितो तो संपूर्णपणे सांगू इच्छितो. ఆ కొండ మీద ప్రసంగం గురించి మనకు తెలుసు. आणि डोंगरावरचे वचनाविषयी आपल्या शिकवणुकीविषयी आपल्याला 3 माहिती దినాల పాటు బోధించాడని చెప్పి బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. आणि 3 दिवस त्या ठिकाणी त्यांनी प्रवचन केलं, शिकवणूक दिली. ఆ రీతిగా ప్రభు ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు సంపూర్తిగా బోధిస్తాడు. आणि आपला प्रभू जे काही सांगू इच्छितो पूर्णपणे तो सांगतो. బోధించిన తర్వాత ఎక్కడికి వచ్చాడంటే ఆయన కపెర్నహూములోనికి వచ్చాడు. आणि या ठिकाणी त्या सर्व बोलणे समाप्त करून कफरनहूमास तो आला आहे. కపెర్నహూము అంటే నహూము యొక్క ఊరు అని అర్థం. आणि नहूम याचं गाव असं या कफरनहूम नावाचा अर्थ आहे. నహూము యొక్క ఊరు. नहूम याचं गाव आहे. నహూము అంటే ఆదరణ లేక కనికరము. आणि नहूम म्हटलं की सांत्वना, आधार आहे. ఇక్కడ ఆయన ఒక కార్యం జరిగించడానికి వచ్చాడు. आणि या ठिकाणी एक कार्य करण्यास तो आला आहे. రెండవ వచనాన్ని మనం చూసినప్పుడు आणि या ठिकाणी दुसरं वचन जर पाहिलं ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. आणि तेव्हा एका कोणा शताधिपतीचा एक आवडता दास आजारी पडून मरणास टेकला होता. ఒక శతాధిపతి ఉన్నాడు. आणि एक शताधिपती आहे. శతాధిపతి అంటే आणि शताधिपती या नावाचा 100 మంది మీద అధిపతి. आणि 100वरती तो अधिकारी आहे. అప్పుడు రోమా ప్రభుత్వం ఉన్నది. आणि तेव्हा रोम साम्राज्य होतं. ప్రతి పట్టణంలో కూడా ఒక శతాధిపతి ఉంటాడు. आणि प्रत्येक नगरामध्ये एक शताधिपती होता. ఆయన కింద 100 మంది ఉంటారు. त्याच्या हाताखाली 100 सैन्य असे. ఆ రీతిగా వాళ్ళు శాంతి భద్రతలను కాపాడుతూ आणि ఉంటారు. अशा प्रकारे त्या ठिकाणी शांतता राखली जाते त्या सैन्याच्या द्वारे. ఈ దినాల్లో పోలీస్ స్టేషన్లు आणि ఉన్నట్లుగా आजच्या काळात पोलीस चौकी आहेत. పట్టణంలో అల్లర్లు జరగకుండా, आणि शहरामध्ये कुठल्या प्रकारची वादविवाद गोंधळ होऊ नये, దొంగతనాలు జరగకుండా, आणि चोरी होऊ नये, నేరాలు జరగకుండా, आणि कुठले गुन्हे घडू नये, కొట్లాటలు జరగకుండా भांडणं होऊ नये. న్యాయం జరగాలి అంటే त्या ठिकाणी न्याय व्यवस्था राखली जावी. వాళ్ళందరూ కూడా మనకు సహాయపడుతూ ఉంటారు. आणि हे सर्व कायद्याचे रक्षण करण्याला आपल्याला सहायता करतात. ఆ దినాల్లో కూడా त्या काळामध्ये देखील చక్రవర్తి కింద आणि शताधिपतीच्या ఈ శతాధిపతి ఆ పట్టణంలో ఉన్నాడు. आणि राजाच्या हाताखाली या शताधिपती त्याच्या हाताखाली असे. ఆయన కింద 100 మంది ఉంటారు. त्याच्या हाताखाली 100 सैन्य असे. అయితే వాళ్ళల్లో ఒక దాసుడు ఉన్నాడు. आणि त्यातला तो एक दास आहे. ఈ దాసుడు అంటే తన ఇంట్లో పనిచేసేటువంటి వాడు. आणि त्याच्या घरी काम करणारा तो दास आहे. ఆ దాసుడిని ఆయన ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు. आणि त्याच्यावरती तो अधिक प्रीती करत होता. ప్రియుడైన దాసుడు అని రాయబడింది. आणि या ठिकाणी वचन आहे त्याचा आवडता చాలా दास. ఇష్టమైనటువంటి దాసుడు. आणि या ठिकाणी अत्यंत आवडता दास आहे. అయితే ఆ దాసునికి రోగం వచ్చింది. परंतु तो दास जो आहे तो आजारी पडला. జబ్బు వచ్చింది. त्याला रोग जडला आहे. జబ్బు లేని మనుషులు ఎవరు లేరు. आणि ज्याला आजार नाही असा कुठला व्यक्ती नाही. రోగం లేని మనుషులు ఎవరు లేరు. आणि रोग नाही असा कुठलाही ప్రతి व्यक्ती. ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో జబ్బు అనేది వస్తూనే आणि ఉంటుంది. कुठल्याही व्यक्तीला कुठल्याही कारणावस्त काही आजार మన जडतात. ఇంట్లో మన కుటుంబ సభ్యులకి జబ్బు చేసినప్పుడు మనం ఎంతో బాధపడతాం. आणि आपल्या घरातील लोकांना कुणी आजारी पडला म्हणजे आपल्याला खूप दुःख होतं. ఆ రీతిగానే ఆ శతాధిపతి కూడా తన దాసుడు రోగి అయి ఉన్నప్పుడు చాలా బాధపడుతూ వచ్చాడు. आणि जेव्हा त्याचा दास आजारी पडला तो शताधिपती देखील त्यांनी देखील दुःख झालं आहे. రోగి అయి ఉండటమే కాదు గాని आणि సావ సిద్ధమై ఉన్నాడంట. आणि तो आजारी पडला एवढंच नव्हे तो मरणास देखील टेकला होता. ఇంకా 2-3 రోజుల్లో చనిపోతాడేమో. आणि 1-2 दिवसांनी तो मरेल. ఇంకా కొంత సమయంలో చనిపోతాడేమో. काही वेळानंतर तो मृत्यू ఇంకా प्राप्त. రోజులు దగ్గరకు వచ్చినాయి ఆయనకి. आणि त्याचे दिवस भरले आहेत. అటువంటి స్థితిలో ఉన్నాడు. आणि अशा परिस्थितीमध्ये ఆ శతాధిపతి తనను ఎంతగానో ప్రేమించినటువంటి వాడిగా आणि ఉన్నాడు. असा तो दास आहे त्याच्यावरती त्याची खूप तो आवडता दास आहे. 3వ వచనాన్ని మనం చూసినప్పుడు आणि 3रं वचन जर पाहिलं శతాధిపతి యేసును గురించి విని, आणि त्याने येशूविषयी ऐकून, అయితే ఈ శతాధిపతి యేసుక్రీస్తు వారిని గురించి విన్నాడు. आणि ह्या शताधिपतीने येशूच्या विषयी ऐकलं आहे. ఆయన ఎంతో మంది రోగులను బాగు చేశాడు. त्याने पुष्कळ लोकांना बरं केलं आहे आजारी व्यक्तींना. ఎంతో మందికి అపవిత్రాత్మలను వదలగొడుతూ వచ్చాడు. आणि पुष्कळ दुरात्म त्याने घालवले काढले आहेत. ఎంతో మంది పక్షవాయువు కలిగిన రోగుల్ని బాగు చేస్తూ आणि వచ్చాడు. पुष्कळ पक्षघाती लोकांना बरं केलं आहे. కుంటి వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు. आणि लंगड्यांना चालवलं आहे. గుడ్డి వాళ్ళకి చూపునిస్తూ వచ్చాడు. आणि आंधळ्या व्यक्तींना दृष्टी दिली आहे. చెవిటి వాళ్ళకి చెవులను అనుగ్రహిస్తూ आणि వచ్చాడు. बहिऱ्यांना कान दिलं आहे. మూగ వాళ్ళని మాట్లాడేటట్టుగా आणि చేస్తూ मुका వచ్చాడు. जो आहे त्या व्यक्तीला बोलणं, కుంటి వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు. आणि लंगड्यांना चालवलं आहे. ఇలాంటి ఎన్నో కార్యాలు ఆయన జరిగిస్తూ వచ్చాడు. पुष्कळ अद्भुत कार्य त्या प्रभूने केलं आहे. ఇదంతా కూడా శతాధిపతి విన్నాడు. आणि ह्या सर्व गोष्टी शताधिपती విన్న ऐकला. తర్వాత ఆయన ఏమనుకున్నాడు అంటే, आणि ऐकल्यानंतर त्यांनी मनात काय विचार केला आहे. 3వ వచనంలో మనం చూసినప్పుడు आणि 3ऱ्या वचनामध्ये पाहिलं శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. त्याने येशूविषयी ऐकून युदाच्या वडील मंडळीस त्याच्याकडे पाठीलो विनंती केली की आपण येऊन माझ्या दासाला वाचवा. యూదుల పెద్దలందరినీ పిలిపించాడు. आणि उद्याच्या सर्व वडील मंडळीस त्यांनी बोलवलं. శతాధిపతి యూదుడు కాదు, शताधिपती यहुदी नाही, రోమియుడు. तो रोमी आहे. ఆయన యూదుల పెద్దలందరినీ పిలిపించాడు. आणि त्याने युदांच्या सर्व वडील लोकांना बोलवलं आहे. మీరు వెళ్ళండి, तुम्ही जावा
యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు పట్టణంలోనికి. आणि नगरामध्ये प्रवेश ख्रिस्त आले నా आहेत దాసుని పరిస్థితి ఇలా ఉంది, आणि माझा दास असा तो ఇప్పుడు परिस्थिती आहे. రేపు అన్నట్లుగా ఉంది, आणि आज तो उद्या मरेल असा आहे. మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, तुम्ही त्याच्याकडे जा, నా దాసుని స్వస్థపరిచేటట్లుగా माझ्या दासाला बरं మీరు करण्यासाठी వెళ్ళి तुम्ही जाऊन ఆయనను వేడుకోండి तुम्ही जाऊन त्याच्याकडे विनंती करा. అని अशा प्रकारे ఆ పెద్దలను పంపిస్తూ వచ్చాడు. अशा वडीलधारी लोकांना त्यांनी पाठवलं आहे. వెళ్ళంది ఎవరు? आणि या ठिकाणी गेलं कोण आहेत? పెద్దలు, आणि त्या ठिकाणी वडील యూదుల పెద్దలు. यहुदीचे वडीलधारी लोक गेले. యూదుల పెద్దలు యేసుక్రీస్తు ప్రభు దారికి అక్కడికి వెళుతూ ఉన్నారు. आणि यहुदी जे येशू ख्रिस्ताकडे जाते वडीलधारी लोक. రోమియుడైనటువంటి శతాధిపతి रोमी जो शताधिपती आहे యూదులైనటువంటి పెద్దలను పంపిస్తూ ఉన్నాడు. यहुदी लोकांच्या वडील लोकांना पाठवलं आहे. 4వ వచనాన్ని మనం చూస్తే, आणि 4थ्या वचनामध्ये जर पाहिलं, వారు యేసునద్దకు వచ్చి त्यांनी येशूकडे येऊन आग्रहाने विनंती केली నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. आणि सांगितले आपण त्यासाठी हे करावे अशा योग्यतेचा तो आहे. ఇతడు యోగ్యుడు, आणि तो योग्यतेचा आहे. ఈ శతాధిపతి యోగ్యుడు, आणि हा शतापती ఈ రోమియుడైన శతాధిపతి యోగ్యుడు. आणि त्याचा अधिकारी चाकर जो आहे तो ఎందుకు యోగ్యుడు అంటే, कशासाठी योग्यता आहे? నీ వలన ఈ మేలు పొందాలి, तुझ्या वेळे हे चांगलं काम झालं पाहिजे. నీవు అతనికి మేలు చేయాలి. तुम्ही चांगलं केलं पाहिजे त्याचं. వేడుకుంటున్న మేము आणि आग्रहाची विनंती आम्ही करणार యూదులమైన పెద్దలము युद्धाचे वडीलधारी आहोत, వేడుకుంటున్నాము, विनंती करत आहोत. ఈ శతాధిపతి దానికి యోగ్యుడు, आणि हा शताधिपती त्याचा నీ योग्यतेचा आहे. వలన మేలు పొందడానికి యోగ్యుడు. तुझ्या पासून त्याचे चांगलं शेमकुशल आहोत. సామెతల గ్రంథము नीतिसूत्रे 27వ అధ్యాయము नीतिसूत्रे 27 अध्याय 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, आणि दुसरं वचन जर आपण पाहिलं, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనం, आणि नीतिसूत्रे 27 त्याचे 2 वचन, నీ నోరు కాదు सो అన్యుడే, तो నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. सो मुखाने नव्हे तर इतरांनी आपल्या तोंडाने नव्हे तर आपल्या परक्यानी तुझी प्रशंसा करावी. నిన్ను నువ్వు పొగడుకోకూడదు, आणि स्वतःची प्रशंसा करू नये. ఇతరులు పొగడాలి నిన్ను గురించి. दुसऱ्यांनी तुमची प्रशंसा केली पाहिजे. నేనైతేనా, मी असतो तर నేనైతే ఈ పని బాగా చేయగలను, आम्ही हे चांगलं करू शकतो. అతనికి అప్పు చెప్పారు, అతను సరిగా చేయటం లేదు, त्याला तुम्ही काम सोपवलं तो व्यवस्थित करू शकत అదే नाही. నేనైతేనా, जर तोच मी असेल, అదిగో ఆమెకు అప్పు చెప్పారు, ఆమె సరిగ్గా చేయటం లేదు, त्या बहिणीला तुम्ही काम दिलं ती व्यवस्थित करणार నేనైతే బాగా చేయగలను. नाही. तिच्यापेक्षा मी अधिक चांगलं करू शकतो. నిన్ను నువ్వు మెచ్చుకోకూడదు. आपण स्वतःची प्रशंसा करतो. ఎవరు మెచ్చుకోవాలి? कुणीच प्रशंसा केली पाहिजे. ఇతరులు మెచ్చుకోవాలి. दुसऱ्याने आपली प्रशंसा ఇదిగో केली. ఈ పని అతడైతే బాగా చేయగలడు, आणि पहा तो व्यक्ती चांगलं काम करू शकतो. ఇదిగో ఈ బండి పాడైపోయింది, అతనైతేనే బాగా చేయగలడు. आणि हे ही दुचाकी वाहन नादुरुस्त झाले, तो ఇదిగో दुरुस्त करू ఇతడు शकतो. ఇతడు రోగంతో ఉన్నాడు, ఆ డాక్టర్ అయితేనే బాగు आणि చేయగలడు. याला हा आजार जडलाय तो डॉक्टर त्याला करू शकतो. ఇదిగో ఈ వంటలు చేయాలంటే ఇదిగో ఆ అక్క అయితేనే బాగా చేయగలదు. आणि हे जे स्वयंपाक करायचं असेल तर ती बहीण चांगलं स्वयंपाक करू शकते. ఇతరులు మెచ్చుకోవాలి, आणि दुसऱ्यांनी प्रशंसा केली पाहिजे. మనల్ని మనం మెచ్చుకోకూడదు. आणि आपण स्वतःची प्रशंसा करू नये. ఇతరులు మెచ్చుకోవాలి. दुसऱ्यांनी प्रशंसा केली पाहिजे. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, गिनीज बुक ऑफ वर्ल्ड रेकॉर्ड मध्ये, గిన్నిస్ బుక్ ఆఫ్ ఇండియన్ రికార్డ్స్ गिनीज बुक ऑफ इंडियन रेकॉर्ड मध्ये, వినే ఉంటాం మనం ఈ పుస్తకాల आणि या గురించి. पुस्तकाविषयी आपण ऐकलं असेल. అనేక రంగాల్లో ప్రతిభ కలిగినటువంటి వ్యక్తులను గురించి వాటిల్లో రాయబడతా आणि ఉంటది. वेगवेगळ्या क्षेत्राच्या लोकांनी वेगवेगळ्या प्रकारची कामगिरी केली त्याबद्दल ఆయా त्यांचं लिखाण, రంగాల్లో వాళ్ళు ప్రతిభను చూపించినటువంటి వాళ్ళు. प्रत्येक त्या वेगळ्या क्षेत्रामध्ये त्यांचं प्रतिबिंब दर्शवलं आहे. మంచి చలికాలం సన్నీళ్ళతో స్నానం చేయాలంటే బాధపడతాం. आणि अत्यंत थंडीमध्ये थंड पाणी आंघोळ करण्यास आपल्याला కొంతమంది మంచు గడ్డల మీద గంటలు గంటలు కూర్చుంటారు. काही लोक बर्फावरती तासन तास बसतात. నేను ఈ ఫీట్ నేను సాధించగలిగాను. आणि हे मी केलं आहे. మీరు మంచుగడ్డ పట్టుకోలేరు కొద్దిసేపు కూడా. आणि तुम्ही ते बर्फ थोडा वेळ सुद्धा धरू నేనైతే शकता. గంటలు గంటలు దీని మీద కూర్చోగలను. आणि मी तासन तास त्या बर्फाच्या तुकड्यावर నా बसू शकतो. యోగ్యతను చూడండి. आणि माझी ही योग्यता आहे पहा. కొంతమంది అటువంటి వాళ్ళ యొక్క పేర్లు దానిలో आणि రాయబడతా अशा ఉంటాయి. प्रकारची नावं त्या पुस्तकामध्ये लिहिली आहेत. అట్లా ఆయా రంగాల్లో ప్రతిభ కనబరిచినటువంటి పేర్లు వాటిల్లో ఉంటాయి. आणि वेगवेगळ्या क्षेत्रात कार्य केलेल्या लोकांची नावं आहेत त्यात. వాళ్ళందరూ కూడా వారి వారి రంగాలలో వాళ్ళు యోగ్యులు. आणि वेगवेगळ्या क्षेत्रात त्यांची योग्यता आहे. మనకంటే గొప్ప వాళ్ళు. आणि आपल्यापेक्षा उत्तम श्रेष्ठ आहेत. మనం చేయలేని పనులు వాళ్ళు చేస్తూ जे ఉన్నారు. आपण करू शकत नाही ते करणारे आहेत. ఆ రీతిగా వాళ్ళు యోగ్యులు. आणि अशा प्रकारे योग्यतेचे आहेत. అట్లా వాళ్ళని మనం మెచ్చుకుంటూ आणि अशा प्रकारे त्यांची ఆ प्रशंसा कर. పుస్తకాల్లో వాళ్ళు పేర్లు రాసి त्यांचे त्या पुस्तकात नावं लिहिली आहेत. వాళ్ళ ప్రతిభను మనం గుర్తిస్తా त्यांचं ఉన్నాం. प्रतिबिंब आपण पाहू शकतो. ఇతరులు మనం మెచ్చుకోవాలి. दुसऱ्याने आपली प्रशंसा केली पाहिजे. ఇతడు యోగ్యుడు అని చెప్పి आणि हा योग्यतेचा आहे. యూదుల పెద్దలు మెచ్చుకుంటా आणि ఉన్నారు. उद्याच्या वडील लोकांनी म्हटलं आहे. యేసుక్రీస్తు ప్రభు వారు प्रभू येशू ख्रिस्त, లూకాసు వార్త 7వ అధ్యాయము लोक शुभवर्तमान 7वा अध्याय. ఎందుకు ఇతడు యోగ్యుడో आणि हा कशा प्रकारे त्याची योग्यता ప్రభు कशी వారికి आहे? వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. आणि प्रभूला ते सांगत आहे. 5వ వచనాన్ని మనం చూసినప్పుడు आणि जर 5व्या वर्षामध्ये पाहिलं, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిగుల బతిమలాలు కొనిరి. कारण आपल्या राष्ट्राला हा प्रेम करतो आणि यानेच
आमच्याकरता सभास्थान बांधून दिले आहे ఎందుకయ్యా ఇతడు యోగ్యుడు? आणि ह्याची योग्यता का आहे? ఎందుకు ఇతడు రోమియుడు కదా, हा तर रोमी आहे, అన్యుడు కదా, तो अन्य परराष्ट्रीय आहे యేసుక్రీస్తుని ఎరగనటువంటి वाడు కదా, आणि प्रभू येशू ख्रिस्त त्याला माहित नाही యెహోవా దేవుణ్ణి తెలియనటువంటి वाడు కదా. आणि यहोवा परमेश्वराला तो ओळखत नाही. మీరేంటి అతడు యోగ్యుడు అంటున్నారు? आणि हे लोक त्याला तो योग्य असं का म्हणत आहे? అవును ప్రభు, అతడు యోగ్యుడే. हो, परमेश्वर तो योग्यतेचा आहे ఎందుకంటే కషాముల- అతడు మనకు సమాజ మందిరాన్ని కట్టిస్తూ వచ్చాడు. आणि त्याने आपल्यासाठी सभास्थाने बांधून दिले आहे. సమాజ మందిరాన్ని కట్టించడమే కాదు గాని सभास्थाने बांधून दिले एवढंच नव्हे, మన ప్రజలను ప్రేమిస్తూ వచ్చాడు. आणि त्याने आपल्या लोकांवरती प्रेम केलं आहे, प्रीती అందువలన అతడు యోగ్యుడు. केली. आणि म्हणून हा योग्यतेचा आहे. కాబట్టి అతనికి మీరు మేలు చేయాలి. आणि म्हणून तुम्ही चांगलं केलं पाहिजे. అడగటం కాదు, आणि केवळ मागणं नव्हे, వేడుకోవడం కాదు, हा केवळ विनंती करणे नाही. బతిమాలాడుకుంటున్నారు. आणि या ठिकाणी आग्रहाची विनंती करत आहे. ప్రభువా మీరు ఈ పని చేయాలి, आणि हे प्रभू हे काम केलंच మీరు पाहिजे. తప్ప వేరెవరు చేయలేరు. आणि तुमच्याशिवाय कोणी करू शकत మీ नाही. వలన మేలు పొందుటకు అతడు అర్హుడు. आणि तो ह्या प्रकारे तुमच्या అతడు पासून యోగ్యుడు. योग्यतेचा आहे హి ఈజ్ వర్తి. आणि तो पवित्र आहे. అందువలన మనకు సమాజ మందిరం కట్టించి మనల్ని ప్రేమిస్తున్నాడు గనక आणि त्याने समाजस्थान बांधून दिलं आहे आपल्यावरती అతనికి प्रीती कर. మేలు మీరు చేయాలి. आणि म्हणून तुम्ही त्याचं क्षेम అతడు कुशल करा. దాసుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. त्याचा दास मरण्यास टेकला आहे. అతన్ని మీరు బాగు చేయాలి. तुम्ही त्याला चांगलं केलं మీరు पाहिजे. రావాలి, तुम्ही या ఈ కార్యం జరిగించాలి. आणि हे कार्य केलं पाहिजे. బ్రతిమలాడుకుంటున్నారు. आग्रहाची विनंती करत आहे. ప్రభు అంటున్నాడు వాళ్ళతోటి. आणि तेव्हा प्रभू काय म्हणत आहे? 6వ వచనంలో మనం చూస్తే, 6व्या वर्षामध्ये पाहिल्यानंतर కావున तेव्हा యేసు వారితో కూడా వెళ్ళాను. तेव्हा येशू त्यांच्या बरोबर गेला. ప్రభు ఎవరి దగ్గరికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. आणि प्रभू कोणाकडे येण्यास तयार आहे. రాననడు ఆయన. कोणाकडे येणार नाही असं म्हणणार మన नाही. అవసరత ఆయనకు తెలుసు. आणि आपल्या गरजा त्याला माहित మనం आहे. పిలుస్తామేమో అని చూస్తా ఉన్నాడు. आपण केव्हा बोलवेल त्याची वाट तो ప్రకటన पाहत आहे. గ్రంథంలో మనకు తెలుసు. आणि प्रकटीकरण पुस्तकाने माहित आहे. 3వ అధ్యాయం 20వ వచనంలో, 3 त्याचं 23 मध्ये माहित आहे. ఇదిగో తలుపు నద్దనే నిలుచొని తట్టుచున్నాను అంటున్నాడు. आणि पहा मी दाराशी उभा राहून दार ठोकीत మీరు आहे. నా స్వరం విన్నారా? आणि कोणी त्याची वाणी ऐकली आहे का? వింటే తలుపు తీయండి, ऐकलं असेल तर दार उघडा. నేను వస్తాను లోపలికి, मी घरात येईल, మీతో పాటు ఉంటాను, तुमच्या बरोबर असेन, మీతో పాటు భోజనం చేస్తాను. तुमच्या बरोबर मी जेवील. అది ప్రభు యొక్క ఉద్దేశం. आणि हाच उद्देश प्रभूचा మన आहे. దగ్గరికి రావాలనుకునేవాడు ఆయన. आणि तो आपल्याकडे येण्यास तयार आहे. ఆ రీతిగా ఆయన మన దగ్గరకు వస్తాడు. अशा प्रकारे तो आपल्या जवळ येईल మన అవసరత గుర్తిస్తాడు, आणि आपल्या गरजा काय याची ఆ అవసరతను తీరుస్తాడు, त्याच्या गरजा पुरवेल. మనకు సహాయం तो చేస్తాడు. आपल्याला सहाय्य करेल. ప్రభు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. आणि या ठिकाणी प्रभू जाण्यास तयार వాళ్ళతో झाला. కూడా వెళ్ళాడు. त्यांच्याबरोबर तो गेला आहे, వెళుతూ ఉన్నాడు. जात आहे. అదిగో అక్కడ ఉంది శతాధిపతి ఇల్లు. आणि ते पहा समोर त्या ఆయన शताब्दीचं घर आहे. వస్తున్నాడనేటువంటి సమాచారం ఆయనకు తెలిసింది. आणि प्रभू येत आहे असं कळलं आहे. ఆయన ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు आणि त्यांच्या घराजवळ येत క్రీస్తు असताना ప్రభు వారు యేసు ప్రభు వారు ఆ ఇంటి దగ్గరికి వచ్చాడు. आणि प्रभू येशू ख्रिस्त त्या घराजवळ आला. 2 అడుగులు వేస్తే ఇల్లు వస్తుంది. आणि 2 पावले टाकले की घर येईल. ఇంట్లోకి వెళ్ళి రోగిని బాగు చేయొచ్చు. आणि घरात जाऊन तो बरं करू शकतो. అయితే ఆ శతాధిపతి ఏమంటున్నాడు అంటే, शताधिपती काय म्हणते पहा, ఇంట్లో ఉన్నాడు శతాధిపతి, घरात आहे. రోగి దగ్గర కూర్చున్నాడు, आणि त्या आजारी व्यक्तीकडे రోగిని పరామర్శిస్తా ఉన్నాడు, तो विचारपूस करत आहे. రోగికి ధైర్యం చెప్తా ఉన్నాడు, त्याला धीर देत आहे. తన దాసుడికి ఏం కాదని ధైర్యం చెప్తా ఉన్నాడు. आपल्या दासाला तो धीर देत आहे. తన చుట్టూ తన స్నేహితులు ఉన్నారు, त्याच्या सभोवती मित्र आहेत, అనేక మంది ఉన్నారు. पुष्कळ लोक आहेत. స్నేహితులు ఉండడాన్ని బట్టి అతడు ఎటువంటి వాడో మనం గమనించవచ్చు. आणि त्याच्या सोबती मित्र आहे याच्यामुळे आपल्या लक्षात तो कसा आहे. మనకి మేలు చేస్తున్నటువంటి వాడు అని చెప్తున్నారు యూదుల పెద్దలు. आणि युधाचे वडील म्हणतात तो आपल्या అతడు మనల్ని ప్రేమించినటువంటి వాడు అని చెప్తూ तो आपल्यावरती ఉన్నారు. प्रीती करणारा, आपल्या क्षेम कुशल करणारा आहे. అందువల్ల అతనికి అనేక మంది స్నేహితులు ఉన్నారు. आणि पुष्कळ त्याला मित्र आहेत. शताधिपतीला తన స్నేహితులను చూస్తూ వచ్చాడు. आपल्या मित्राला तो पाहत आहे. మీరు ఆయన వద్దకు వెళ్ళి, तुम्ही त्यांच्याकडे जाऊ. మీరు వెళ్ళండి ఆయన దగ్గరికి, ఆయన వస్తున్నాడు ఇంట్లోకి, మీరు వెళ్ళండి ముందు. प्रभू येत आहे, तुम्ही त्यांच्या जवळ अगोदर जा. ఏం చెప్పాలి వెళ్ళి? जाऊन काय सांगितलं आहे? ప్రభువా, प्रभू శ్రమ పుచ్చుకునవద్దు, आणि श्रम घेऊ नका. మిమ్మల్ని నేను చాలా శ్రమ పెట్టాను, मी तुम्हाला पुष्कळ श्रम दिला आहे. అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిపించుకుంటూ आणि तिथून వచ్చాను, तुम्हाला इकडे बोलवलं आहे. ఇంకా శ్రమ పుచ్చుకోవద్దు. आणि अजून तुम्हाला श्रम देणार नाही. నా మాట వినండి. माझं ऐका. ఏం మాట చెప్తున్నాడు ఆయన? आणि काय तो सांगत आहे? నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు आणि तुम्ही माझ्या छपराकडे येण्याची, నేను పాత్రుడను కాను. तुम्ही माझ्या छपराकडे यावे अशी నా माझी ఇంట్లోనికి योग्यता नाही. రావడానికి నాకు అర్హత లేదు. माझी योग्यता नाही. నీవు పవిత్రుడవు, तू पवित्र आहेस. నువ్వు పరిశుద్ధుడవు, तू पवित्र ఎంతో మంది బాగు చేసినటువంటి వాడు. पुष्कळ लोकांना बरं केलं आहे. నీవు నా ఇంటిలోనికి రావడానికి నా ఇల్లు అంత అర్హమైనది కాదు. आणि तुम्ही माझ्या छपराकडे यावं असं माझी నేను योग्यता नाही. అర్హమైనటువంటి వాడిని కాదు. माझी योग्यता नाही. माझं घर నేను योग्य, పాత్రుడను కాను. माझी योग्यता नाही. నేను యోగ్యుడను కాను. माझी पात्रता योग्य నా नाही. ఇంట్లోకి వచ్చే అర్హత లేదు. माझ्या घरात यावं अशी माझी योग्यता नाही. చిన్న కుమారుని గురించి మనకు తెలుసు. आणि लहान धाकट्या मुलाविषयी माहित आहे. ఏమంటున్నాడు చిన్న కుమారుడు? आणि धाकटा मुलगा काय చూద్దాం म्हणतात? ఒక మాట. లూకాసు వార్త 15వ అధ్యాయం लोक शुभवर्तन 15वा अध्याय
15వ వచనంలో చిన్న కుమారుడు అంటున్నటువంటి మాటను మనం చూసినట్లయితే आणि लूक शुभवर्तमान 15 अध्याय 15 वर्षामध्ये जर पाहिलं 21వ వచనాన్ని మనం చూస్తే 21 वचन पाहिलं तर అప్పుడు ఆ కుమారుడు అతని తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. मुलगा त्या म्हणाला, बाबा मी स्वर्गाविरुद्ध तुमच्या विरुद्ध पाप केले आहे, आता तुमचा मुलगा म्हणून घेण्यास मी योग्य नाही. నేను యోగ్యుడిని కాదు, मी योग्य नाही నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుడిని కాదు. आणि तुमचा मुलगा म्हणून घेण्याची योग्यता नाही, ఎందుకంటే నేను నీ ఎదుట పాపం చేస్తూ వచ్చాను, कारण मी तुमच्या विरुद्ध पाप केलं आहे దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చాను. आणि परमेश्वर विरुद्ध पाप केलं आहे. మనము కూడా అటువంటి వాళ్ళమే, आणि आपण देखील असं आहोत మనము కూడా పాపులమే. आणि आपण देखील पापी आहोत. అనేక సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి आणि వాళ్ళమే. पुष्कळ वेळा परमेश्वराच्या विरुद्ध आपण वागलो आहोत మనము కూడా యోగ్యులం కాదు. आणि आपली देखील योग्यता नाही. నేను యోగ్యుడని కాను అంటున్నాడు. आणि या ठिकाणी माझी योग्यता नाही. అతడు యోగ్యుడని వాళ్ళు చెప్తా వచ్చారు. आणि ते त्या शताधिपतीविषयी सांगितलं तो योग्य आहे. ఈయనేమంటున్నాడు, आणि हा काय म्हणत आहे, నేను యోగ్యుడిని కాను, माझी योग्यता ఐ नाही, ఆమ్ నాట్ వర్తి, मी पवित्र नाही, అంత అర్హత నాకు లేదు, माझी तेवढी योग्यता మీరు नाही. నా ఇంట్లోకి రావడానికి నాకు అర్హత లేదు. ती माझ्या घरा छपराखाली आलो एवढी योग्यता नाही. శతాధిపతి शताधिपती 100 మంది ఆయన మాట వినేవాళ్ళు ఉన్నారు. आणि 100 लोक त्याचं ऐकणारे నేను आहेत అర్హుడిని కాను అంటున్నాడు. आणि मी योग्यता नाही म्हणत आहे. మనం ఎంతటి వాళ్ళం, आणि त्याच्यासमोर आपली काय पात्रता आहे, మన స్థాయి ఏంటి? आपलं काय स्थान आहे. ఇంకా మనం గమనించినట్లయితే आणि अजून जर पुढे आपण वचन वाचलं అక్కడ तर వ్రాయబడినటువంటి మాట, त्या ठिकाणी काय वचन आहे, అందుచేత त्यामुळे నీ యొద్దకు వచ్చుటకు तुमच्याकडे येण्यास పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. मी योग्यतेचं नाही मला నీ माहित, దగ్గరికి రావడానికి కూడా నాకు అర్హత లేదు. आणि तुमच्याकडे येण्यास मी योग्य नाही, అందుకనే నా స్నేహితులను పంపిస్తా आणि వచ్చాను. म्हणून माझ्या मित्रांना నిన్ను पाठवलं. పిలవడానికి యూదుల పెద్దలను పంపించాను. तुम्हाला बोला युद्धाच्या वडील నేను అన్యుడను, मी दुष्परराष्ट्रीय आहे, రోమియుడను, मी रोमी आहे, మిమ్మల్ని ఎరగనటువంటి వాళ్ళు, तुम्हाला मी ओळखत నీ नाही, దగ్గరికి రావడానికి నాకు అర్హత లేదు. तुमच्या जवळ येण्याची योग्यता नाही, అందుకనే నా స్నేహితులను आणि పంపిస్తున్నాను. म्हणून माझ्या मित्रांना पाठवत आहे. నేను పాత్రుడను కాను. मी योग्यतेचं नाही, నేను ఏదో 100 మంది ఉన్నారని చెప్పి నా కింద పని చేస్తున్నారని నేను గొప్పవాడిని ఎంచుకోవడం లేదు. आणि या ठिकाणी मग 100 लोक माझ्या हाताखाली काम करतात म्हणून मी मोठा आहे असे मी माझी स्वतःची प्रशंसा करत नाही. परंतु మాట మాత్రము సెలవిమ్ము. केवळ तुम्ही तोंड शब्द बोला, నువ్వు మాట చెప్పు చాలు, तुम्ही शब्द मात्र बोला, నా దాసుడు బాగా माझा అయిపోతాడు. चाकर बरा होईल. అక్కడ అంటున్నటువంటి మాటను మనం చూస్తే, आणि या ठिकाणी तो म्हणत काय शब्द आहे, అయితే మాట మాత్రము సెలవిమ్ము, तर शब्द मात्र बोला, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. आणि म्हणजे माझा चाकर बरा होईल. 7 वर्ष నువ్వు రావాల్సిన అవసరం లేదయ్యా, आणि तू येण्याची गरज नाही, నువ్వు మాట చెప్పు చాలు, तो फक्त शब्द बोल. నీ మాటతోటి బాగైపోతాడు నా तुझ्या దాసుడు. शब्दाच्या द्वारे माझा दास बरा होईल. ఎందుకంటే నువ్వు నా దగ్గరికి రావడానికి అర్హుడిని కాను, कारण तुम्ही माझ्या छपराकडे నా ఇల్లు అర్హమైనటువంటిది కాదు. माझं घर योग्यतेचं नाही, నువ్వు మాట చెప్పు చాలు. तुम्ही केवळ शब्द बोला. ఒక సందర్భాన్ని మనం చూద్దాం. आणि या ठिकाणी एक संदर्भ पाहूया. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము दुसरे राजे 5వ అధ్యాయము. 5वा अध्याय. తెలుసు మనందరికీ కూడా ఇది. आणि हा संदर्भ आपल्या सर्व ओळखीचा ఆ आहे. నయమాను అనేటువంటి కుష్టి వ్యాధి ఉన్నటువంటి సైన్యాధిపతిని గురించి आणि या ठिकाणी नामान जो सेनापती आहे तो कोडी आहे. ఆయన ఏమంటున్నాడంటే, आणि तो काय म्हणत आहे, ఏలియా దగ్గరికి రమ్మన్నారు, ఏలియా బాగు చేస్తాడని తెలిసింది, ఏలియా దగ్గరికి రాజు చేత పంపబడుతూ आणि వచ్చాడు. त्याचं कोड एलिया बरं करेल त्याला माहिती झालं. तो 5వ राजा అధ్యాయము, पहिले दुसरे राजे 5वा अध्याय. 2వ రాజుల 5వ అధ్యాయము दुसरे राजे 5वा अध्याय 10వ వచనం. त्याचं 10 वचन. ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మాడులు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగాయి నువ్వు శుద్ధుడవగడు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. एलिशाने एका जासूसाच्या हाती त्यास सांगून पाठवले की जाऊन यार्दने 7 वेळा स्नान कर, म्हणजे तुझे शरीर पूर्वीसारखे होऊन तू शुद्ध होशील. నయమాను వచ్చాడు, आणि नामान या ठिकाणी आला आहे. ఎలీషా లోపల ఉన్నాడు, एलिशा आतमध्ये आहे. ఒక దాతుడిని పిలిచాడు, आणि एका दासाला बोलवलं. ఇదిగో నయమాను వచ్చాడు, आणि नामान आला आहे, నువ్వు వెళ్ళు, तू जा. నయమాన్ తోటి ఈ మాట చెప్పు, आणि त्या एलिशाला जाऊन యోర్దాన్ నదికి వెళ్ళమను, नामाने सांग जाऊन त्या యోర్దాన్ నదిలో 7 మార్లు మునగమను, यार्दनीमध्ये 7 वेळा तू తన बुचक्या కుష్టు मार బాగా అయిపోతుందని आणि చెప్పు. तुझा कोड बरा होईल. ఈ మాట నేను చెప్పానని చెప్పు. आणि असं मी सांगितलं असं म्हणून तू त्याला सांग. ఓ దూతను పంపించాడు. एका जासूसाला पाठवलं. చూడండి, ఇక్కడ ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, आणि हा जर संदर्भ लक्षात घेतला, నయమాను ఏమంటున్నాడు అంటే, नामान काय म्हणत आहे, 11వ వచనంలో మనం చూస్తే, आणि 11 वर्षामध्ये पाहिलं तर అందుకు నయమాను हे ऐकून కోపము తెచ్చుకొని हे ऐकून नामान रागावून తిరిగిపోయి ఇట్లనెను, चालता जाऊन तो म्हणाला, అతడు నా యొద్దకు వచ్చి आणि तो माझ्याकडे स्वतः నిలచి उभा राहून తన దేవుడైన యెహోవా నామమును బట్టి आणि आपला देव परमेश्वराचे नाम తన घेईल, చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి रोगाच्या ठिकाणी हात फिरवून కుష్టు రోగమును మాన్పునని నేను అనుకుంటుని. माझे कोड बरे करेल असं मी वाटलं मला.
ఇదేంటి ఎలీషా ఇలా చెప్తున్నాడు? आणि एलिशा असं का म्हणत आहे? యోర్దాను నదికి పోయి మునగమంటున్నాడు ఏంది? यार्दनेत जाऊन तो మా దేశంలో నదులు లేవా? माझ्या देशात नदी నేను नाही. మునగలేనా? मी त्या ठिकाणी स्नान ఈ करू शकतो. యోర్దానులోనే మునగాలని వచ్చాను నేను. यार्दनेमध्ये मी स्नान केलं पाहिजे का? నువ్వేదో నా కుష్టుని బాగు చేస్తావని వస్తే आणि तू माझा कुष्ठ बरा करशी मी आलो होतो. నువ్వేంటి యోర్దానికి వెళ్ళి 7 మార్లు మునగమంటున్నావు? आणि यार्दनेत जाऊन 7 वेळा तू स्नान कर నువ్వు నా म्हणतो. దగ్గరికి రావాలి. तू माझ्याजवळ आलं पाहिजे. నా దగ్గర రోగముగా ఉన్న స్థలం మీద నీ చెయ్యి పెట్టి ఆడించాలి. आणि ज्या ठिकाणी माझा रोग आहे त्या ठिकाणी हात ठेवून तू फिरवलं पाहिजे, हात फिरवलं पाहिजे. యెహోవా నామమున ప్రార్థన చేయాలి. आणि परमेश्वराच्या नावाने प्रार्थना केली पाहिजे. ఇప్పుడు కదా నా రోగం పోయేది. आणि तेव्हाच माझा रोग बरा होईल. నువ్వు ఇంట్లోనే కూర్చొని तू घरात बसून పోయి యోర్దాను నదిలో మునగమంటే आणि 7 वेळा यार्दनेत बुड स्नान నా कर. రోగం ఎలా పోతుంది? माझा रोग कसा बरा होईल? ఇది నయమాను యొక్క ఆలోచన. आणि हे अशा प्रकारच्या नामांचा అంటే? विचार नामाचा. అంటే దైవదాసుడు తన దగ్గరికి రావాలి. आणि देवाचा सेवक त्याजवळ आला पाहिजे. యేసుక్రీస్తు ప్రభు వారు రోగి దగ్గరికి రావాలి. आणि येशू ख्रिस्त रोगींच्या जवळ आजारी రోగి మీద చెయ్యి ఉంచాలి. आणि आजारी व्यक्तीवरती हात ठेवला पाहिजे. రోగగ్రస్తమైన స్థలం మీద చెయ్యి ఆడించాలి. आणि ज्या भागात रोग आहे त्या ठिकाणी हात फिरवला पाहिजे. యెహోవా నామమున ప్రార్థన చేయాలి. परमेश्वराच्या नावाने प्रार्थना केली पाहिजे. ఆ చిన్నదాన్ని లేపినట్లుగా आणि त्या लहान मुलीला असं उठवलं. తల్లి తాకుమి చిన్నదానా లెమ్ము అని చెప్పినట్లుగా ज्याप्रमाणे तिला उठवलं, उठ. నా రోగగ్రస్తులైనటువంటి దాసుని యొక్క చేయి పట్టుకొని आणि रोगी आजारी दासाचा हात पकडून చిన్నవాడా లెమ్మని చెప్పాలి కదా. हे लहान उठ असं म्हटलं पाहिजे. ఇట్లా ఉండాలి కదా శతాధిపతి యొక్క ఆలోచన. हा अशा प्रकारचा शताधिपतीचा विचार असला पाहिजे. అనుకున్నట్లుగా ఉండాలిగా. ज्याप्रमाणे नामाने विचार केला असेल, దైవదాసుడు నయమాన్ దగ్గరికి వెళ్ళాలి. देवाचा दास नामानाकडे गेले पाहिजे, ప్రార్థన చేయాలి. प्रार्थना केली पाहिजे. రోగగ్రస్తమైన స్థలం మీద చేయి आणि ఆడించాలి. ज्या ठिकाणी आजार आहे त्या ठिकाणी हात फिरवला पाहिजे. స్వస్థత పొందుకోవాలి. आणि रोगाच्या ठिकाणी आणि बरा झाला पाहिजे. యేసుక్రీస్తు ప్రభు వారు లోపలికి రావాలి. प्रभू येशू ख्रिस्त त्या घरात गेलं पाहिजे. రోగిని పట్టుకోవాలి. आजारी व्यक्तीला धरलं पाहिजे తండ్రికి కృతజ్ఞతాస్తుతులు आणि చెల్లించాలి. पित्याला आभार मानलं पाहिजे. చిన్నవాడా లెమ్మని చెప్పాలి. हे लहान मुलं तू उठ असं म्हटलं తన पाहिजे. రోగాన్ని మాన్పాలి. त्याचा आजार बरा केला पाहिजे. ఇది కదా జరగవలసింది. आणि हे त्या ठिकाणी घडलं पाहिजे होतं. కానీ శతాధిపతి ఏమంటున్నాడు? परंतु शताधिपती काय म्हणत आहे? నువ్వు రావాల్సిన అవసరం లేదు. तू येण्याची गरज नाही. నువ్వు మాట మాత్రమే సెలవిమ్ము. केवळ शब्द बोल. నువ్వు మాట చెప్తే చాలయ్యా. तू केवळ बोलला म्हणजे पुरेसा आहे. నా దాసుడు బాగా माझा दास बरा होईल. చూడండి ఎంత గొప్పగా తను విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. पाहत किती मोठा त्याचा विश्वास आहे. అప్పుడు ప్రభు అంటున్నటువంటి మాటను మనం आणि చూస్తే या ठिकाणी प्रभू काय म्हणते पहा. తను తన గురించి కూడా చెప్పుకుంటున్నాడు. నేను కూడా అధికారమునకు లోబడినటువంటి వాడనే. आणि तो देखील आपल्या अधिकार कसा आहे. मी देखील अधिकाराच्या నా अधीन కింద आहे. 100 మంది ఉన్నారు. माझ्या हाताखाली 100 आहे. నేను ఒకరిని రమ్మంటే వస్తాడు. आणि एकाला जर म्हटलं ये, ఒకరిని పొమ్మంటే వస్తాడు. आणि एकाला जा म्हटलं की तू जातो. నేను ఈ పని చేయమంటే చేస్తాడు. आणि हे काम करतो. ఆ పని చేయొద్దంటే చేయకుండా जे काम ఉంటాడు. करू नये म्हटलं तो करत नाही. అట్లా నాకు అధికారం ఉంది. अशा प्रकारचा अधिकार मला आहे. నీవు కూడా అధికారం आणि కలిగినటువంటి तुला వాడివి. देखील अधिकार आहे असं तो प्रभू. మరణము మీద అధికారం तुला కలిగినటువంటి వాడివి. मृत्यूवरती अधिकार आहे. రోగము మీద అధికారం आणि आजारी కలిగినటువంటి వాడివి. व्यक्तीवरती अधिकार నువ్వు आहे. ఒక్క మాట చెప్పు చాలు. तू एक शब्द बोल पुरेसे आहे. ఆ రోగము నీకు లోబడుతుంది. आणि तो आजार तुझ्या अधीन నా होईल. దాసుడు లేచి నిలబడతాడు. माझा दास उठून उभा राहील. నా దాసుడు స్వస్థపరచాడు. माझा दास बरा होईल. ఇది అతని యొక్క భావన. आणि अशा प्रकारे त्याची भावना आहे. 9వ వచనంలో మనం చూస్తే आणि 9व्या वर्षामध्ये लूक 7:9 मध्ये पाहिलं तर, యేసు ఈ మాటలు విని आणि ह्या गोष्टी ऐकून येशूला అతనిని గూర్చి ఆశ్చర్యపడి ह्या गोष्टी येशूला त्याचे आश्चर्य वाटले. ఎవరిని గురించి ఆశ్చర్యపడ్డాడు? आणि कोणाविषयी आश्चर्य वाटलं? శతాధిపతిని గురించి शताधिपती विषयी आश्चर्य वाटलं. ఆశ్చర్యపడ్డాడు. तो आश्चर्य झाला. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాటలు మనకు తెలుసు. यशया 9:6 वचनामध्ये माहिती आहे आपल्याला. ఇదిగో మనకు శిశువు పుట్టెను, पहा आपल्यासाठी बाल जन्मला आहे. కుమారుడు అనుగ్రహించబడెను, आणि आपल्याला बाळ देण्यात येईल. ఆశ్చర్యకరుడు, तो आश्चर्यकारक आहे. ఆలోచనకర్త, अद्भुत मंत्री आहे. సమాధానకర్త యగు అధిపతి. आणि शांतीचा अधिपती आहे. ఇలాంటి పేర్లు ఉన్నాయి దేవుడికి. आणि अशा प्रकारची नावं आहे. ఆశ్చర్యకరుడు ఆయన. आणि तो अद्भुत कृत्य, ఆశ్చर्य కార్యాలు तो జరిగించేవాడు. अद्भुत कृत्य करणारा परमेश्वर आहे. ఆయన్ని ఆశ్చర్యపరిచాడు. आणि त्याला प्रभूला आश्चर्य केलं आहे शताधिपती. శతాధిపతి ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్చర్యపరుస్తూ आणि వచ్చాడు. शताधिपती जो आश्चर्य करता प्रभू अद्भुत जो परमेश्वर त्याला अद्भुत त्याने केला आहे. ప్రభువారు 2 సందర్భాల్లోనే ఆశ్చర్యపడుతూ आणि వచ్చాడు. आपला प्रभू येशू ख्रिस्त 2 संदर्भामध्ये त्याला आश्चर्य झालं आहे. మొదటి సందర్భం ఇదే. आणि पहिला हाच संदर्भ आहे. శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. आणि शताधिपतीचा विश्वास पाहून त्याला आश्चर्य झालंय प्रभू येशू ख्रिस्ताला. రెండవ సందర్భాన్ని మనం చూస్తే आणि दुसरा संदर्भ पाहिला तर మార్కు సువార్త मार्क शुभवर्तमान 6వ అధ్యాయము 6वा अध्याय 6వ అధ్యాయము मार्क शुभवर्तमान 6वा अध्याय 5వ వచనాన్ని మనం చూస్తే आणि 5वं वचन झालं तर అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. 5 आणि 6 वचन थोड्याशाच रोगावर हात ठेवून त्याने त्यास बरे केले. याशिवाय दुसरे कोणते
मृत्युकृत्य करता आले नाही, त्याच्या अविश्वासामुळे त्याला आश्रय वाटले. రెండు సందర్భాల్లో ప్రభు ఆశ్చర్యపడతా आणि వచ్చాడు. 2 संदर्भामध्ये प्रभू येशू ख्रिस्त आश्चर्यित झाला. మొదటి ఆశ్చర్యం గొప్ప విశ్వాసాన్ని చూసి, आणि पहिला आश्चर्य जो मोठा विश्वास त्याला पाहिला आहे, రెండవ ఆశ్చర్యము అవిశ్వాసాన్ని చూసి. आणि दुसरा अविश्वास पाहून, ఎలా ఉంది మన విశ్వాసం? आणि आपला विश्वास कसा आहे, మన విశ్వాసాన్ని దేవుడు మెచ్చుకునేటట్లు ఉందా? आणि आपला विश्वास पाहण्यास परमेश्वराला आश्चर्य होत आहे का? ఇక్కడ మనం చూస్తే आणि या ठिकाणी जर पाहिलं, లూకాసు వార్త 7వ అధ్యాయము लोक शुभोत्वान 7वा अध्याय, యేసు ప్రభు అంటున్నాడు, आणि प्रभू येशू ख्रिस्त म्हणत आहे 9వ వచనం, 9 वचनामध्ये, యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి या गोष्टी ऐकून येशूला त्याचे आश्चर्य वाटले, తన వెంట ఉన్న జన సమూహము వైపు తిరిగి, आणि तो वळून आपल्या मागे चाललेला लोक ప్రభు समोर ఎక్కడికి వెళ్ళినా కూడా आणि प्रभू कुठे गेला तरी 12 మంది శిష్యులు ఆయనతో ఉంటారు. 12 शिष्य त्याच्याबरोबर असतात, అనేక జన సమూహం ఆయనతో ఉంటుంది. आणि पुष्कळ मोठा लोक समुदाय त्याच्या मागे జన असतो. సమూహము, लोक समुदाय, అనేక మంది జనాలు గుంపుగా ఆయన వెంట ఉంటా आणि ఉంటారు. पुष्कळ मोठा लोक समुदाय मोठा, వాళ్ళందరి వైపు తిరిగాడు. आणि त्यांच्याकडे मागे वळून पाहिला. విన్నారు కదా ఈ మాటలన్నీ? आणि तुम्ही ऐकलं नाही ह्या गोष्टी? వాళ్ళు ఆ స్నేహితులు వచ్చి, శతాధిపతి యొక్క స్నేహితులు వచ్చి ఏం చెప్పారో విన్నారు కదా? आणि शताधिपतीचे मित्र येऊन काय म्हणाले तुम्ही ऐकलं आहे ना? వాళ్ళ వైపు తిరిగాడు ప్రభు. त्यांच्याकडे वळून प्रभू वळाला आहे. ఇజ్రాయేలులోనైనాను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. मी तुम्हाला सांगतो, एवढा विश्वास मला इस्रायलामध्ये ఎవరిలో आढळला కూడా, नाही. आणि कुणालाही मध्ये आढळला नाही. ఎవరిలో కూడా, कोणामध्ये देखील, ఇజ్రాయేలీలలో కూడా इस्रायल लोकांमध्ये देखील आढळला. ఇంత గొప్ప విశ్వాసం నేను आणि చూడలేదు. एवढा मोठा विश्वास आढळला नाही. ఇజ్రాయేలీల కోసమే నేను పంపబడుతూ వచ్చాను. आणि इस्रायल लोकांसाठी मला पाठवलं आहे. మీకోసమే నేను వచ్చాను. तुमच्यासाठी मी आलो आहे. మీలో ఉందా ఇంత విశ్వాసము? तुमच्यामध्ये एवढा विश्वास आहे का? ఆ శతాధిపతిలో ఉంది. त्या शताधिपतीमध्ये ఆ तो विश्वास. శతాధిపతి అన్యుడు, तो परराष्ट्रीय आहे మీరు शताधिपती. ఇజ్రాయేలీలు, तुम्ही इस्रायली आहात, దేవుని బిడ్డలు, तुम्ही देवाची मुले आहात, దేవుని ప్రజలు, देवाची प्रजा, దేవుని చేత ఏర్పరచబడిన వారు. परमेश्वराद्वारे निवड మీ झाली. కొరకు నేను పంపబడుతూ వచ్చాను. तुमच्यासाठी मला पाठवलं आहे. మీలో కనబడలేదు నాకు ఆ तुमच्यामध्ये విశ్వాసం. विश्वास दिसला नाही. ఇంత గొప్ప విశ్వాసం आणि एवढा मोठा विश्वास మీలో నాకు కనబడలా. तुमच्यामध्ये मला दिसला नाही. అతనిలో ఉంది, त्याच्यामध्ये आहे. ఆ శతాధిపతిలో ఉంది. शताधिपतीमध्ये विश्वास ఇంకొక आहे. స్త్రీని కూడా ప్రభు మెచ్చుకుంటూ आणि ఉన్నాడు. दुसऱ्या स्त्रीची देखील प्रशंसा ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. आणि ज्याची प्रशंसा प्रभू ఈ करतो శతాధిపతి యోగ్యుడు. तो योग्यतेचा आहे शताधिपती. ఇంకొకళ్ళని మెచ్చుకుంటున్నాడు ప్రభు. आणि दुसरे देखील प्रशंसा करत आहे. చూద్దాం మన మత్తయి సువార్త मत्तेय शुभवर्तमान 15వ అధ్యాయము, मत्तेय शुभवर्तमान 15वा अध्याय, 15వ అధ్యాయము मत्तेय शुभवर्तमान 15वा अध्याय, 28వ వచనాన్ని మనం చూసినట్లయితే, आणि त्या ठिकाणी 28 वचन जर आपण पाहिलं, అందుకు యేసు, तेव्हा येशूने, అమ్మా నీ విశ్వాసము గొప్పది, तुझा विश्वास मोठा, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. तुझी इच्छा सफळ हो असं तिला म्हणाला. అమ్మా बाई, నీ విశ్వాసము గొప్పది. तुझा विश्वास मोठा. ఎప్పుడన్నా నీతోటి ఎవరన్నా అట్లా చెప్పారా? आणि अशा प्रकारे कोणी तुमच्याशी म्हणाला నిన్ను आहे, మెచ్చుకున్నారా? तुमची प्रशंसा केली आहे का? అక్క నీలో ఇంత గొప్ప విశ్వాసం ఉంది అని आणि ఎవరన్నా बहीण అన్నారా? तुमच्यामध्ये एवढा मोठा विश्वास आहे असं అన్నా कोणी- నీలో ఇంత గొప్ప విశ్వాసం ఉందని आणि ఎవరన్నా बंधू అన్నారా? तुमच्यामध्ये एवढा मोठा विश्वास ఎవరన్నా आहे మెచ్చుకున్నారా अशी నిన్ను? प्रशंसा कोणी केली आहे का तुमची? ప్రభువు మెచ్చుకున్నారు, వాడే యోగ్యుడు. आणि प्रभू ज्याची प्रशंसा करते तो योग्यतेचा आहे. కానాను స్త్రీని మెచ్చుకుంటున్నాడు. त्या कनाने स्त्रीची प्रशंसा ఆమె కూడా ఇజ్రాయేలీలు కాదు, ती देखील इस्रायली नाही, కానాను దేశం నుంచి వచ్చింది, कनान देशातून ती आली आहे. అన్యురాలు. ती परराष्ट्रीय आहे. ప్రభువుని గురించి విన్నది. प्रभूच्या विषयी ती ऐकली తన आहे. కుమార్తె జబ్బు చేసింది, तिची मुलगी आजारी पडली आहे చనిపోవడానికి సిద్ధంగా ఉంది. आणि ती मरण्यास ప్రభు टेकली आहे. దగ్గరికి వచ్చింది, प्रभूकडे आली आहे. ప్రభువుని వేడుకుంటుంది, त्या ठिकाणी प्रभूकडे विनंती करत आहे గోల చేస్తుంది, आणि त्या ठिकाणी आग्रहाची అరుస్తుంది, मोठमोठ्याने కేకలు పెడుతుంది. ओरडत आहे. శిష్యులు అంటూ ఉన్నారు, ఆమె కేకలు పెడుతుంది, ఆమెను పంపించే ప్రభు అంటున్నారు. शिष्य त्याला म्हणत आहे, ते ओरडत आहे, प्रभू हे तिला माట్లాడటం पाठवून दे. లేదు. प्रभू काही बोलला नाही ప్రభు మాట్లాడటంలా. आणि ती ओरडत असताना काही बोलला नाही ఆమె प्रभू. విశ్వాసం ఎంతో చూడాలనుకున్నాడు. आणि त्याचा विश्वास किती आहे पाहण्यास तो आहे. వెంట రాణిస్తా ఉన్నాడు. त्याच्या बरोबर येऊन देत आहे చివరికి ఆమె విశ్వాసాన్ని గమనించి, आणि त्याच्याकडे शेवटी विश्वास पाहिला आहे. మీరు కుక్కలమ్మా, మీ దగ్గరికి నేను రాలేదన్నాడు. आणि तुम्हाला तिला कुत्र असं म्हटलं आहे కుక్కలతో పోల్చినా కూడా ఆమె బాధపడలేదు. आणि तिला कुत्री असं म्हटलं देखील అవును त्याची ప్రభు तुला- మేము కుక్కలమే. हो मी कुत्री आहे असं ती म्हणाली. అయినా గాని तरी देखील కుక్కలు कुत्री తమ యజమానుని యొక్క బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కల కోసం आणि कुत्री धन्याच्या मेजून पडलेले चुरे खातात असं ती म्हणाली. ఎదురు చూస్తాయి కదా, आणि त्यासाठी वाट पाहत असतात कुत्री ఆశతో చూస్తా ఉంటాయి కదా. आणि आशेने वाट पाहत असतात. నేను కూడా అటువంటి ఆశను కలిగి मी ఉన్నాను. देखील अशी आशा धरून आहे. నీ వైపు ఆశగా చూస్తున్నాను. मी तुझ्याकडे आशेने पाहत आहे. అందుకే ప్రభు అంటున్నాడు, आणि म्हणून प्रभू म्हणत आहे, అమ్మా నీ విశ్వాసము గొప్పది. आणि बाई तुझा विश्वास मोठा. మన విశ్వాసం ఎంత? आणि आपला विश्वास किती?
ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి శిష్యులనే आणि प्रभूवर असले 3.5 वर्ष जे शिष्य चालले అల్ప విశ్వాసులారా అంటున్నాడు. आणि शिष्यांना म्हटलं अहो अल्पविश्वासी हो. 3.5 సంవత్సరాల పాటు వాళ్ళతో తిరిగారు. 3.5 वर्ष प्रभूवर ते चालले. ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నారు. प्रभू कुठे राहिला तिथे राहिले. ప్రభు ఏం తింటే అది తిన్నారు. प्रभूने जे काही खाल्लं त्यांनी ते ప్రభు शिष्याने ఎక్కడ खाल्लं. పడుకుంటే అక్కడ आणि పడుకున్నారు. प्रभू कुठे झोपला त्या ठिकाणी शिष्य ప్రభు झोपले. చేసిన ఆశ్చర్య కార్యాలన్నిటికీ వాళ్ళు సాక్షులు. आणि प्रभूच्या अद्भुत कृत्याचे साक्ष ते ప్రభు आहेत. చేసినటువంటి స్వస్థతలన్నిటికీ వాళ్ళు సాక్షులు. आणि ज्या ज्या लोकांना बरे केले त्यांची साक्ष शिष्य आहेत. ఎన్నో అద్భుత కార్యాలు వాళ్ళ కళ్ళతోటి వాళ్ళు చూశారు. आणि अद्भुत कृत्य त्यांनी पाहिलं आहे डोळ्यांनी. అటువంటి వాళ్ళనే अशा लोकांना అల్ప शिष्यांना విశ్వాసులారా आपल्या అంటున్నాడు. शिष्यांना अल्पविश्वास प्रभू म्हणाला. నీ విశ్వాసం ఏంటి? तुमचा विश्वास काय? నా విశ్వాసం ఏంటి? माझा विश्वास काय? మన విశ్వాసం ఏంటి? आपल्या सर्वांचा विश्वास పౌలు काय? అంటున్నాడు మీరు విశ్వాసము గలవారో కాదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి आणि అంటున్నాడు. तुम्ही विश्वासामध्ये टिकून आहे की नाही तुमची स्वतःची परीक्षा करा म्हणत आहे. బల్లలో మనం పాలు పంపులు పొందడానికి ముందుగా आणि मेजामध्ये भाग घेण्यापूर्वी మనల్ని మనం పరీక్షించుకోవాలి. आणि आपण स्वतःची परीक्षा केली पाहिजे. అయోగ్యముగా పాలు పంపులు పొందకూడదు. अयोग्य रीतीने त्यामध्ये मेजमध्ये भाग घेऊ नये. యోగ్యులముగా పాలు పంపులు योग्य పొందాలి. रीतीने भाग घेतला पाहिजे. అయోగ్యముగా పాలు పంపులు పొందితే आणि अयोग्यरित्या जर भाग घेतला ఆయన శరీరమును గురించి त्याच्या शरीराविषयी ఆయన రక్తమును గురించి त्याच्या रक्ताविषयी మనకు శిక్షావిధి కలుగుతుంది. आपल्याला शिक्षा दंड మనం होईल అపరాధులమవుతాం. आणि आपला अपराध होऊ. అపరాధి అంటే నేరం చేసినటువంటి వాడు. अपराध म्हटलं की आपण त्या ठिकाणी गुन्हे మనం केला తప్పు చేసినటువంటి వాళ్ళం आपण అవుతాం. चूक केली आहे. అందుకనే ప్రభు అంటున్నాడు आणि म्हणून प्रभू म्हणत आहे. మనల్ని మనం పరీక్షించుకోవాలి. आणि जर आपण स्वतःची కాబట్టి परीक्षा ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి. आणि म्हणून प्रत्येकाने आपापली स्वतःची परीक्षा నీ విశ్వాసం ఏంటి? तुझा विश्वास काय आहे? శతాధిపతిలాగా విశ్వాసం ఉందా? शताधिपती प्रमाणे तुझा विश्वास आहे का? ప్రభు నిన్ను మెచ్చుకున్నాడా ఎప్పుడన్నా? परमेश्वराने तुझी प्रशंसा केली आहे काही वेळा? కానాను స్త్రీలాగా విశ్వాసం ఉందా? कनाना स्त्री प्रमाणे तुझा विश्वास आहे का? అమ్మా నీ విశ్వాసం గొప్పదని ఎప్పుడన్నా అన్నాడా आणि నీతోటి? बाई तुझा विश्वास मोठा असा कधी तुला म्हणाला आहे का? శిష్యులు అల్ప విశ్వాసం అన్నా కలిగి ఉన్నారు. आणि शिष्य अल्पविश्वासी आहेत. మన విశ్వాసం ఏంటి? आणि आपला विश्वास कोणता? పరీక్షించుకోవాలి కదా आपण మనం. परीक्षा केली पाहिजे. పరీక్షించుకొని परीक्षा करून ఆ ప్రభువు బలలో या परमेश्वरच्या మనము मेजामध्ये యోగ్యులముగా आणि प्रभूच्या मेजामध्ये योग्य रीतीने भाग घेतला ఆ पाहिजे. రీతిగా ఈ శతాధిపతిని మనం చూసినప్పుడు आणि या ठिकाणी शताधिपती पाहिल्यानंतर ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్తున్నాను అన్నాడు. आणि एवढा विश्वास मला आढळला नाही असं तुम्हाला सांगतो. అంతే, ఆయన మాట మాత్రమే సెలవిచ్చాడు. आणि केवळ तो शब्दाने तोंडाने बोलला आहे. మాట మాత్రం సెలవివ్వగానే జరిగింది ఏంటి అంటే आणि या ठिकाणी केवळ शब्द बोलला आहे. ఆ काय घडलं? పంపబడినటువంటి స్నేహితులు లోపలికి వచ్చారు. आणि पाठवलेले मित्र घरात आले आहे. ఇదిగో మీరు ఈ మాట చెప్పండి, నా ఇంట్లోకి రావడానికి నాకు అర్హత లేదని చెప్పినటువంటి ఆ మాటలు చెప్పడానికి వెళ్ళినటువంటి స్నేహితులు లోపలికి వచ్చారు. माझ्या छपराखाली येण्यास माझी योग्यता नाही असे जे मित्र त्याला सांगायला गेले होते ते पुन्हा घरी परतले. 10వ వచనాన్ని మనం చూసినప్పుడు आणि 10व्या वर्षामध्ये आपण पाहिलं तर పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి नंतर पाठवल्या परत ते घरी परत ఆ आल्यावर దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరే. त्यांना तो दास बरा झालेला आढळला. ఆ రీతిగా దేవుడు ఆ రోగిని ఎంత అద్భుతకరంగా తన మాటను పంపించి బాగు చేస్తూ వచ్చాడు. आणि अशा प्रकारे ते आजारी व्यक्तींना केवळ प्रभूने आपल्या शब्दाच्या द्वारे त्या रोगीला बरा केला आहे. దేవుడికి తెలుసు आणि परमेश्वराला माहित आहे. మనం ఎటువంటి వారమో, आणि आपण आपली काय पात्रता आहे, काय మన कसं విశ్వాసం ఎటువంటిదో आपण कसा आपला विश्वास कसा आहे మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. आपण त्यांना सांगण्याची गरज नाही. ఇతరుల గురించి మనకి చెప్పాల్సిన అవసరం లేదు. आणि दुसऱ्याविषयी आपल्याला सांगण्याची गरज नाही. ఇతరులు మన గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. आणि दुसऱ्याने आपली साक्ष देण्याची गरज नाही. ఈ దినాల్లో మనం చూస్తే आणि आजच्या काळामध्ये जर पाहिलं రాజకీయ నాయకులు ఎవరన్నా వచ్చినప్పుడు आणि राजकीय नेते कोणी आले तर ఆ చోటా మోటా నాయకుల్ని వాళ్ళు పరిచయం చేస్తా ఉంటారు. आणि छोटे मोठे नेत्यांना आपल्याला परिचय ఆయన आवडतो. ఈయన సర్పంచ్ అన్న, हा सरपंच आहे ఈయన ఈ హోదా కలిగిన వాడు, आणि अमुक पद आहे ఇట్లా రకరకాల హోదాలతోటి వాళ్ళని పరిచయం చేస్తా आणि ఉంటారు. वेगवेगळ्याचे पद त्यांचं काय पद आहे. ప్రభువుకి ఎవరిని కూడా ఎవరు పరిచయం చేయాల్సిన అవసరం आणि లేదు. आपल्या प्रभूला कोणाला कोणी येऊन त्याला ओळख करून आपल्याला देण्याची गरज नाही. శతాధిపతి ఎటువంటి వాడో దేవునికి తెలుసు. आणि शताधिपती कसा आहे हे परमेश्वराला माहित आहे. ఒక మాటను మనం చూసినట్లయితే आणि एक जर आपण वचन पाहिलं तर యోహాను సువార్త योहान शुभवर्तमान 2వ అధ్యాయము योहान शुभवर्तमान 2रा अध्याय 24వ వచనాన్ని మనం చూసినట్లయితే आणि 24 वचन पाहिलं तर అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. आणि पण येशूना सर्वांना ओळखून असल्यामुळे తెలియదు అనుకుంటున్నావేమో, तुला ओळखत नाही असं तुला वाटत నన్ను असेल. గురించి దేవునికి తెలియదులే అనుకుంటున్నావేమో, माझ्याविषयी त्या प्रभूला माहित नाही असं तू विचार నా करत असेल. విశ్వాసం నేను బాగా కనబరుచుకుంటున్నానని చెప్పి అనుకుంటున్నావేమో. माझा विश्वास मी चांगला दाखवतो असं तू मनात विचार करत असशील. నీ విశ్వాసం ఏ పాటితో దేవునికి తెలుసు. तुझा विश्वास केवढा आहे, कोणता आहे हे परमेश्वराला माहित आहे. యేసు నిన్ను ఎరిగినటువంటి వాడు. आणि प्रभू येशू ख्रिस्त तुला ओळखतो. ఇంకా అక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తే आणि अजून पुढे वचन काय लिहिलं पाहिलं तर కనుక ఆయన తన్ను వారు వశము చేసుకునలేదు,
ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు. आणि या ठिकाणी अंतकरण तो ओळखणारा असा तो మనిషిని ఆంతర్యం ఆయనకు తెలుసు. आणि परमेश्वर अंतकरण ओळखतो. నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావో తెలుసు. तुमच्या अंतकरणामध्ये तुम्ही काय विचार करता हे त्याला माहिती ఎవరన్నా వచ్చినప్పుడు గొప్ప విశ్వాసిలాగా బైబిల్ తీసి చదువుతా ప్రార్థన చేస్తున్నట్టుగా నటిస్తున్నావేమో. आहे. आणि कोणी आलं की म्हणजे तेव्हा तुम्ही पवित्र शास्त्र काढता, प्रार्थना करता, विश्वासी आहेत, भक्ती आहेत असं तुम्ही नाटक करत असाल. అబ్బో అక్క ఎప్పుడు చూసినా కూడా ప్రార్థనలోనే ఉంటది. आणि तेव्हा तो भाऊ म्हणतो ही बहीण नेहमी అన్న तेव्हा ఎప్పుడు చూసినా కూడా బైబిల్ చదువుతూనే ఉంటాడు. आणि हा बंधू तुम्ही नेहमी पवित्र शास्त्र वाचत అబ్బో असतो. వాళ్ళు బాగా దేవుని చేత మెప్పు పొందినటువంటి వారు, आणि हे परमेश्वरकडून त्यांची प्रशंसा होत आहे. మంచి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు त्यांच्या ठाई चांगला विश्वास आहे. అని ఇతరులు నీ గురించి అనుకుంటున్నావేమో. आणि पुष्कळ लोक तुमच्याविषयी विचार करता असा तुम्ही विचार करत వాళ్ళు असाल. అనుకోవచ్చు. ती लोक विचार करतील, దేవునికి అన్ని తెలుసు. परंतु परमेश्वराला सर्व माहित आहे. మనిషిని ఆంతర్యం ఎరిగినటువంటి వాడు. कारण परमेश्वर अंतकरण पारखणारा आहे. నిన్ను గురించి నువ్వేమనుకున్నా तुमच्याविषयी तुम्ही स्वतः काही विचार केला, దేవుని దృష్టిలో నువ్వు ఎటువంటి వాడువో దేవునికి తెలుసు. परमेश्वराच्या दृष्टीने तू कसा आहे त्या परमेश्वर माहित आहे. 25వ వచనాన్ని మనం చూసినప్పుడు 25 वर्षामध्ये पाहिलं तर యోహాను సువార్త 2:25వ వచనం. योहान शुभवर्तमान 2:25 मध्ये కనుక ఎవడును మనిషిని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. शिवाय मनुष्याविषयी कोणीही साक्ष द्यावी याची त्याला जोरी नव्हती. ఎవరు కూడా ఎవరిని గురించి సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. आणि कोणी कोणाच्या विषयी साक्ष द्यायची गरज యూదుల పెద్దలు వచ్చి శతాధిపతిని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. आणि यहुदी लोकांचे वडीलधारे येऊन त्या ప్రభు అతడు యోగ్యుడు साक्ष- అంటున్నారు. आणि तो योग्यतेचा आहे अशी साक्ष देत आहे. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. कोणी सांगण्याची गरज नाही. దేవునికి తెలుసు. परमेश्वराला माहित आहे. శతాధిపతి ఎటువంటి వాడు, शताधिपती कसा आहे ते परमेश्वर माहित- కానాను స్త్రీ ఎటువంటిదో, कनान स्त्री कुठली कशी आहे माहित నువ్వు आहे. ఎటువంటి వాడు, तू कसा आहेस, నువ్వెటువంటి దానవు, बहीण कशी आहे, నేనెటువంటి వాడినో, मी कसा आहे, అందరిని గురించి ఆయనకు तो తెలుసు. सर्वांना ओळखणारा परमेश्वर आहे. ప్రతి ఒక్కరి ఆంతర్యం ఆయనకు తెలుసు. प्रत्येकाचा अंतकरण पारखणारा तो परमेश्वर आहे. ప్రభు యొక్క బల్లలో ప్రవేశించడానికి ముందుగా आणि मेजामध्ये भाग घेण्यापूर्वी మనల్ని మనం आपण పరీక్షించుకుందాం. स्वतःची परीक्षा स्वतः करूया. ప్రభు సన్నిధిలో ఒకవేళ మన విశ్వాసము అల్పమైనదిగా ప్రభు కనబడుతుందేమో, आणि परमेश्वर समोर आपला विश्वास अल्प असेल असं दिसत असेल అవిశ్వాసులుగా కనబడతావేమో, आणि अविश्वासी प्रमाणे आपण दिसत असो, ప్రభువుని అంగీకరించినా కూడా परमेश्वर स्वीकार केला आहे విశ్వాసం లేకుండా ఉన్నామేమో. आणि आपल्या ठाई विश्वास नसेल, పరీక్షించుకుందాం. परीक्षा करूया. ఒకవేళ అటువంటి సందర్భాలు ఉంటే असा जर संदर्भ असेल దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. त्याची कबुली परमेश्वर समोर ప్రభు करूया. ఎంతైనా దయాళుడు, आपला परमेश्वर दयायुक्त आहे. క్షమించడానికి సిద్ధమైన तो మనసు नेहमी क्षमा కలిగినటువంటి వాడు. करण्यास तयार असं तो मन त्याच्या ठाई आहे. నిన్ను నన్ను క్షమిస్తాడు, तुला तुला क्षमा करेल, యోగ్యతను అనుగ్రహిస్తాడు, तुला योग्य असे योग्यता देईल, బలలో పాల్గొనే యోగ్యతను అనుగ్రహిస్తాడు. मेजामध्ये भाग घेण्याची योग्यता तू ఆయన देईल. శరీరములో, त्याच्या शरीरामध्ये, ఆయన రక్తములో त्याच्या रक्तामध्ये యోగ్యులముగా योग्य रीतीने శిక్షావిధి లేకుండా कुठली शिक्षा न होता పాల్గొనేటట్లుగా కృపను भाग అనుగ్రహిస్తాడు. घेण्यास परमेश्वर आपल्याला कृपा देईल. దేవుడి కొద్ది మాటలను దీవించునుగా. परमेश्वर वाचलेल्या वचनाला आशीर्वाद करो.